నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. సెంటినీ హాస్పిటల్లో గత 10 ఏళ్ల కింద నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా మనం బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేజియా అనే చిన్న డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేజియా అనేది మగవాళ్ళలో 50-55 ఇయర్స్ దాటిన తర్వాత మనకి ప్రాస్టేట్ అనేది అందరి మగవాళ్ళకి ఉంటుంది. ఈ 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ ప్రాస్టేట్ అనే సమస్యలు మనకి యూజువల్లీ వస్తాయి అనమాట. ప్రాస్టేట్ అనేది ఏంటంటే మనకి బ్లాడర్ కింద మనకి ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రోల్ ఏంటంటే మనకి వీర్యం రిలీజ్ అయిన తర్వాత వీర్యంలో వచ్చే సెక్రీషన్స్, ఈ ప్రాస్టేట్ నుంచి వచ్చే సెక్రీషన్స్ మనకి కలిసి మనకి బయట సిమెన్ లాగా వస్తుంది. సో ప్రాస్టేట్ అనేది ఒక ఏజ్ తర్వాత మనకి దాంట్లో ఏం పెద్ద ఉపయోగం ఉండదు. అది సైజ్ పెరగటం వల్ల మనకి సిమ్టమ్స్ వస్తాయి. ప్రాస్టేట్ సిమ్టమ్స్ అని ఏంటంటే ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్, ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే పాస్ ముక్కిన రాకపోవడం, సన్నగా వెళ్ళటం, వెళ్ళేటప్పుడు ఆగాగా వెళ్ళటం, వెళ్ళగానే పాస్ రాదనమాట, దానికి హెసిటెన్సీ అంటాం. ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటే ఎక్కువ సార్లు వెళ్ళటం, రాత్రులు ఎక్కువ సార్లు వెళ్ళటం, అర్జెంట్గా వెళ్ళటం, ఎల్లెలో పడిపోవటం, పాసు మంట పొట్టడం, ఎనీ ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి యూజువల్లీ కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేసుకోవాలి. సో దానికి సంబంధించింది టెస్ట్ సీరం పిఎస్ఏ, అల్ట్రాసోనోగ్రఫీ, యూరిన్ ఎగ్జామినేషన్, యూరోఫ్లో అనే టెస్ట్ చేసుకుంటే సో దాన్ని బట్టి అసలు మనకి ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మెడికేషన్స్ వాడుకోవచ్చు. ఇదేది పెద్ద భయపడే రోగం ఏం కాదు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ మనం యూరాలజిస్ట్ ని కలుసుకొని దానికి ఎవాల్యుయేట్ చేసుకొని మెడిసిన్స్ వాడుకుంటే బాగుంటుంది.